సో ఇట్లానే మనం ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ మొత్తం చెట్లు, గ్రీనరీ, గార్డెన్ అన్నీ ఉంటాయి. మీరు చూడొచ్చు, చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఒక ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడికి రాగానే. వితౌట్ ఎనీ బిజీ లైఫ్, ఎవరైతే ఫుల్ టెన్షన్లో ఇట్లా బిజీ లైఫ్ నుంచి ఎస్కేప్ కావడానికి వన్ డే ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ చేయడానికి, చిల్ అవ్వడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. విత్ లో బడ్జెట్, అది కూడా జస్ట్ మనం ఒక టికెట్ తీసుకోవాలి, 50 రూపీస్ టికెట్. అడల్ట్కి 50, చైల్డ్కి 30 టికెట్ తీసుకొని మనం హోమ్లీ ఫుడ్ కూడా ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడనే తినొచ్చు. నో రిస్ట్రిక్షన్స్ అన్నమాట. కాకపోతే మనం ఉన్న ఏరియా కొంచెం నీట్గా పెట్టుకోవాలి. సో చూడండి ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ, అన్ని చెట్లు పువ్వులు ఉన్నాయి. ఇక్కడైతే చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చినాయి మంచిగా. ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, కపుల్స్ కూడా ఉన్నారు చెప్పాలంటే. వామ్మో, ఇదేంటి ఫ్రెండ్స్, కొన్ని క్యూట్ బాన్సాయ్ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే, వెరీ అట్రాక్టివ్గా. ఇగోండి మీరు చూడొచ్చు, ఏరోప్లేన్ పోతుంది. సో వెళ్తానే ఉంది అంతే. సి డూస్ అండ్ డోంట్స్ అని ఒక బోర్డు కూడా ఉంది మనకి. ఇక్కడ మనం ఉంచొద్దు ఎక్కడ పడితే అక్కడ, డస్ట్బిన్స్లోనే చెత్త వేయాలి. ఏ చెట్టుని కూడా డ్యామేజ్ చేయొద్దు, ప్లగ్ చేయొద్దు, ఫ్లవర్స్ని దేన్ని ఇట్లా ఇక డిస్ట్రాయ్ చేయొద్దు. పార్క్ని మొత్తం క్లీన్గా పెట్టుకోవాలి. స్మోకింగ్, చూయింగ్, స్ప్లిట్టింగ్ పాన్, టొబాకో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నమాట. ఈ స్ట్రక్చర్స్ పైకి, చెట్ల పైకి కూడా మనం క్లైమ్ చేయొద్దు. ఈ రూల్స్ ఏమన్నా మనం ఫాలో అవ్వకపోతే 200 ఫైన్ అన్నమాట. అట్రాక్షన్ ఇన్ గండిపేట్ ఈస్ గండిపేట్ ఎకో పార్క్. ఇది కేటీఆర్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని కూడా చెప్పొచ్చు మనం. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. టైమింగ్స్ వచ్చేసి 7 AM to 7:30 PM. మనం మార్నింగ్ వాకింగ్స్కి కూడా రావచ్చు, కాకపోతే టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైసింగ్ వచ్చేసి అడల్ట్కి 50 అండ్ చైల్డ్కి 30 రూపీస్ అన్నమాట. ఈ ఎకో పార్క్లో మనం మంచిగా ఫ్లవర్ టెర్రస్, పిక్నిక్ ఏరియాస్ అండ్ గార్డెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్, ఫ్లవర్స్ అన్నీ చూడొచ్చు అన్నమాట.
ఇది కొంచెం మంచిగా బ్యూటిఫుల్ నేచర్కి సంబంధించింది. రిఫ్రెషింగ్గా కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడికి వస్తే, పీస్ఫుల్గా. ఇది మన బిజీ లైఫ్ నుంచి 1 డే బ్రేక్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ మచ్ రిచ్ విత్ గ్రీనరీ అని చెప్పొచ్చు. సో డోంట్ మిస్ అన్నమాట. ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరితోటైనా వచ్చి హ్యాంగ్ అవుట్ చేసి చిల్ చేయడానికైతే మస్తు ఉంటుంది అన్నమాట. 2 to 3 hours అయితే పడుతుంది మనం మొత్తం గార్డెన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఖచ్చితంగా మీరు కూడా మీకు టైం ఉంటే ఏ వీకెండ్ అయినా వీక్ డేస్కైనా వెళ్ళండి. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ సన్సెట్ అస్సలు మిస్ అవ్వకండి. ఈవినింగ్ టైమ్స్లో వస్తే అరౌండ్ 4:30 to 5:30 మనం ఆ టైంకి వచ్చినామనుకో, సన్సెట్ వ్యూ అయితే క్రేజీ ఉంటుంది అన్నమాట.